టు అవర్ ఛానల్ ద 5 Sinners. ఇక మన వాళ్ళు 2 days ఇక గోకర్ణ టైం స్పెండ్ చేసేసారు. మేము ఇంకా చాలా డేస్ ఈయనే స్పెండ్ చేసాం అనుకున్నాం, ఒక 4-5 days. కానీ మన వాళ్ళు ఇక నైట్ వెళ్ళిపోయాం గోవాకని అన్నారు. టెంపుల్స్ అని కవర్ చేసినాం, అది వ్లాగ్లో వస్తుంది. ఇది part 3 బ్లాగ్. ఇది part 2 ఈ రోజు అన్నా, రేపు మార్నింగ్ వరకు అన్నా, రేపు ఈవినింగ్ వరకు అన్నా అప్లోడ్ అవుతుంది. ఇక ఇది part 3 అన్నమాట. ఇక మన వాళ్ళు ఇక అయితే లేదంటే గోకర్ణలో గోవా పోదాం అని ఒకటి అంటారు. ఇక అందుకోసమే గోవా ప్లాన్ ఇక పొద్దున వచ్చేసినాం. ఇక అప్పుడు టాటాయిస్ వస్తాయి, టాటాయిస్లో ఎక్కి పోవాలి. కార్లు, బస్సులు ఇవన్నీ అటు లోపలికి రావు కదా బీచెస్ దిక్కు. అందుకోసమే ఒక అంకుల్, తెలిసిన అంకుల్ ఉంటే ఆయనతో మాట్లాడి టాటాయిస్లో ఎక్కి వచ్చినాం, ఒక 200 ఇచ్చి. ఇది మనం అయితే ఇప్పుడు గోవా స్టార్ట్ చేస్తున్నాం బ్లాగ్ part 3. మనం మళ్ళీ బస్ స్టాప్ అయినాక మళ్ళీ స్టార్ట్ చేద్దాం, ఓకేనా? లెట్ బాయ్. హలో గాయ్స్, ఇప్పటికైతే మనం టాటాయిస్ ఎక్కేసినాం. టాటాయిస్లో ఇక మనం గణేష్ దేనికి పోతాం, సారీ గోవా పోతున్నాం అందరం కలిసి. ఇంకోటి మనం ఏంటంటే గోకర్ణ బడ్జెట్ బి చెప్తున్నాడు, గోకర్ణ టు గోవా. ఇక్కడ రూమ్స్ బి ఏం పేరు కూడా ఉంది, త్రిశూల. మంచిగా రూమ్ అయితే లగ్జరీ ఉంది, వచ్చి చూసుకోండి. ఒక 10-20 మంది వచ్చినా మీకు ఇచ్చేస్తారు ఆ రూమ్స్ అన్ని. కానీ అప్పటివరకు అయితే మనం బస్ స్టాప్కి అయితే పోదాం, బస్ స్టాప్కి మళ్ళీ కంటిన్యూ చేద్దాం బ్లాగ్స్ అలా. బాయ్. హేమంత్ బ్రో, ఇట్లా కూర్చున్నావు ఇక్కడ, ఏమైంది? గోవా వాళ్ళని ఇంట్రెస్ట్ లేదా? ఇంట్రెస్ట్ ఉంది, ఆడు తీసుకోవద్దు. ఎట్లా తీసుకోబోతుండు? గణేష్ తీసుకొస్తారు రాళ్ళ, మనం పోయినాం రా. లైఫ్ అనేది ఒక జిందగీ అయిపోయింది సార్. మహేంద్ర భాయ్, ఎట్లా పోతున్నావు గోవాకి? టాటాయిస్ ఎట్లుంది ఎక్స్పీరియన్స్? ఎదురొస్తుంది రాబోయే నాకు బ్రో. ఎట్లుంది ఎక్స్పీరియన్స్ టాటాయిస్లో? చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్. నాగలు పోయి గణేష్ నాటిగా. అరే ఎట్లుంది ఎక్స్పీరియన్స్? ఎట్లుందిరా? మంచిగా టాటాయిస్లో బ్రో? ఎట్లుంది బ్రో? అందరూ బ్యాగులు తీసుకోరు. మనకి మోషన్స్ అయినాయంట, టాబ్లెట్స్ కావాలని చెప్తుండవు. ఏమైంది విష్ణు? చెప్పురా, మొత్తం 4 సార్లు పోయినా అని చెప్పి. ఇంకా కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. తాతమ్మ మధ్యలో కూర్చున్నావా? చెప్పురా. మీ తాత మీ అమ్మమ్మనా? మరి చెప్పురా. నీ ముఖంలో ఉందా మీ అమ్మమ్మ? బ్లాక్ షర్ట్ వాళ్ళ. ఇప్పుడే అయితే ఇగో టిఫిన్ తినడానికి వచ్చినాం అంకోలా అనే ప్లేస్లో దిగి మళ్ళీ గోవా పోవాలి. మనోడు బస్సు పడదంటే ట్రైన్లో పోదామని చెప్పేసి ఆలోచిస్తున్నాం. జనరల్లో పోవాలి. అర్థమైందా లేకుంటారు? పైసలు ఇచ్చేసి వెళ్ళిపోరు అని ఉన్నా అన్న. కడుపున వస్తుందిరా. తిన్నావా? 2 ఏం అవి తిన్నావు కదరా పానకం బొండలు. అవి తినలేరా? మార్నింగ్ మోషన్స్ ఆగేది కాకుండా ఇంకా ఎక్కువ టాబ్లెట్ తెచ్చిండు అడిచి వాడు. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం? చిల్లర్ కాదురా మీరు. ఇలా గాయస్, ఇప్పుడైతే గోవాలో దిగినాము మధ్వాన్ స్టేషన్లో. ఏం చేయాలని అయితే నిజంగా అర్థమైతే మాకు అసలు ఏడిపోవాలి, ఏం చేయాలి అని చెప్పేసి. అందుకే తెలిసిన వాళ్ళ కాల్ చేస్తున్నాం. ఇక నిల్చుని 4 ముఖాలు కూడా అవుతుంది. కేకులు తింటున్నాం. మోషన్స్ అయినా మూసుకుంటాము. చలో గాయస్, ఇప్పటికైతే మనం గోవాలో దిగేసినాం అన్నమాట. సౌత్ గోవాలో దిగినాం మనము. ఇది ఏంటంటే మన ప్రైవేట్ బస్. ఇది ప్రైవేట్ బస్ మాట్లాడుకున్నాము. ప్రైవేట్ జెట్ లాగా ప్రైవేట్ బస్ మాట్లాడుకున్నాం. ఫేసెస్ అన్ని డల్ అయిపోయినాయి, మొత్తం బ్లాక్ అయిపోయినాయి. ఫుల్ డేంజర్గా ఎండ కొడుతుంది, మొత్తం ట్యాన్ అయిపోయినాం అన్నమాట. ఇంకోటి గాయస్, ఇప్పుడు మనం అక్కడికి రూమ్కి వెళ్ళినాకనే బ్లాగ్ కంటిన్యూ చేస్తాం, ఎందుకంటే చాలా టైర్డ్ అయిపోయినాం. మళ్ళీ ట్రావెల్ అవుతుంది మొత్తం. అట్లా అని ఫేసెస్ కూడా ఎట్లా అయిపోయినాయి మొత్తం. కర్ర ఉండటం తెల్లగా ఎత్తురాదు అనుకోక, ఇంకా కర్రగా ఎత్తురాదు. అలా వీడు మాస్క్ పెట్టుకొని మళ్ళీ కూర్చున్నాడు. వెనకడానికి మోషన్స్ అయినా తీసుకోవడానికి డ్రే వండుకున్నాడు. ఇగో వాళ్ళకి మన కూర్చోరు.
ఇక మనమైతే తర్వాత బ్లాగ్ కంటిన్యూ చేద్దాం. ఫస్ట్ రూమ్కి పోయి ఫ్రెష్ అప్ అన్నీ అయినాక ఫస్ట్ గేమ్స్ అన్నీ ట్రై చేద్దాం, ఎందుకంటే మన బడ్జెట్ బట్టి చూద్దాం మనకి. ఓకేనా, చలో టాటా బాయ్. ఫైనలీ అయితే మనం గోవాలో ఉన్నాం అన్నమాట. మొత్తం గోవా తెలిసిందే కదా, వైబ్ కరెక్ట్ వైబ్ బ్రో. ఇంకా ఎప్పుడు వస్తాడు గోవాకి? ఆ మిలన్ లో కూర్చొని ఛాయ్ తాగుతారా బన్నీ బ్రో, వంశీ బ్రో? రండి అప్పుడప్పుడు గోవాకి. రండిరా. కళ్యాణ్గుట్లో అవుతున్నాం ప్రెసెంట్ గా. రూమ్స్ కి దూలానికి తల్లనం అంటే పర్ఫెక్ట్ ప్లానింగ్ లేకుండే, కానీ అట్లీస్ట్ మన తెలుగు వాళ్ళు ఉండే సపోర్ట్ చేసిరు. ఇక మన వాళ్ళు మస్తు నడిచిరు, అప్పటి నుంచి పడుకోరు, ఇప్పుడే లేచిరు. ఫ్రెష్ అప్ అయ్యి అవుట్ఫిట్ పెట్టు. మొత్తం కళ్యాణ్గుట్ట అయితే బీచ్ లో చిల్ అవుతారు, మొత్తం ఫారినర్స్ బ్రో. మీరు 60 రూపాయలు చేశారు. మస్తుంది వ్యూ మాత్రం, ఒకసారి వ్యూ చూడండి. ఇగో అంతొకెత్తు అయితే షూలు వేసుకొని బీచ్లలో నడవాలంటే ఇంకొక ఎత్తు. సాహసం చేస్తారు. వచ్చిన వాళ్ళకి అర్థమై ఉంటుంది, బీచ్లలోకి వచ్చిన వాళ్ళకి అర్థమవుతుంది అసలు. ఓ టాస్క్ ఇగో ఎట్లా నడుస్తారు చూడు. మొత్తం డాన్స్ ఆడాలి ఇప్పుడు, మొత్తం మన వాళ్ళ కళ్ళు ఈడ లేవు, కళ్ళు మొత్తం ఎటో పోతున్నాయి. అగో గైస్, ఈరోజుకి అయితే మన బ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది అన్నమాట, పార్ట్ 3. ఇక రేపటిదేమో గేమ్స్ అని చెప్పినాం కదా, అది ట్రై చేస్తున్నాం. అది అవుతుందో కాదో చెప్పలేము. గైస్ మళ్ళీ మనం ఈరోజు గోవాలో డే 2 అనమాట. ఇది కళ్యాణ్గుట్లోనే ఉన్నాం ఇంకా మేము. బాగా అచ్చడు పోదామంటే అసలు ఓపిక కూడా లేదు మాకు. ఇగో నడిచి బీచ్లో నడిచి నైట్ ఇక అది ఇది వేసేసరికి మొత్తం అలసిపోయారు ఒక్కొక్కరు. ఇంటికి రావడానికి కూడా ట్రైన్లా బస్సులా అని చెప్పి ఇంకా టికెట్స్ కూడా బుక్ చేసుకోవాలి. అది ఆ టెన్షన్ మీద ఉన్నాం, అందుకనే బాగా ఇవన్నీ ఏం పోదాం అనుకోలే. నెక్స్ట్ టైం మళ్ళీ ఓన్లీ ఈసారి గోకర్ణ నుంచి గోవా వచ్చినాం కదా, సో బడ్జెట్ కూడా అంత లేకుండే. నెక్స్ట్ టైం ఓన్లీ గోవాకి రావాలి. వాటర్ రైడ్స్ కూడా ఆడట్లేదు సార్. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వాటర్ రైడ్స్ అసలు గోవా మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలి, నార్త్ గోవా అయినా సరే. నార్త్ ఫోటోలు దిగదామంటే చాలా ఎండ కొట్టేస్తుంది. అయితే ఎన్ని దిగు ఒకటే స్టిల్ వెనకాల ఉరుకు ఇప్పటికైతే అరే ఏం చేస్తున్నారా బాబు లేవు, ఏం ఫీల్ ఉంది కదా. ఇప్పటికైతే వెంకటేశ్వర ఫోన్ చీట్ అయిపోయింది, ఎందుకంటే నేను పబ్లో లేజర్ లైట్ వాడి మొత్తం పబ్లో ఆడిండు, ఇట్లా ఆడిండు, మొత్తం పోయింది, మొత్తం వెళ్ళిపోయింది. ఫ్రంట్ కెమెరా దగ్గర వస్తలేదు, అట్లా అని చెప్పి మేము లైట్ తీసుకున్నాం. ఇగో మేము టెన్షన్లో ఉంటే ఇడు ఏం చేస్తాం. ఏమైంది బ్రో, బాధలు ఉన్నావా? బాధ ఏం కాదురా, కానీ ఫోటోలు వస్తలేవు. బిస్కెట్ అయిపోయింది ఫోన్. ఎంతగా ఏం కాదు, సెట్ అయిపోతుంది. బార్గవాడు మా ఇంట్లో అందరినీ మంచోడు అనుకుంటారు, అందరు ఇండ్లల్లా పెద్ద చిల్లర. ఓకే అరే ఓవర్ సైజ్ రా, ఇది ఓవర్ సైజ్ అంటారు కదరా. అమ్మా నీ ముఖానికి సన్ను వాడితే ఎంత మెరుస్తున్నావు తెలుసా? సన్న నాడు ఉన్నామని చెప్పింది నేను రా. వాళ్ళు సన్ను పోతే ఎవరు వస్తారా? మూనికి నేను చెప్పిన కాబట్టి మోయే ఇక్కడ కెమెరాలో ఒక గ్రీన్ కలర్, అది పింక్ కలర్ మార్క్ అనిపిస్తుంది చూడండి. అదే ఇప్పుడు పింక్ అయింది, అది ఇంతకుముందు గ్రీన్ ఉండేది. వీళ్ళు ఏం చేస్తారు అని ఫోన్ ఖరాబ్ అయినానికి చింతనే లేదు. ఏం చేస్తున్నారా? తాజ్మహల్ కడుతున్నావా? ఎవరి కోసం? ఇద్దరు ఎందుకు అయ్యా? అవును, మీ చేతులు కట్ చేస్తారు, తాజ్మహల్ కడుతున్నారు. హెల్ప్ చేసి ఏమైందిరా? ఏం లేదు, నేను మార్పు పెట్టాలా? ఒక కన్నా పెట్టినప్పుడు
ఫైనల్లీ అయితే మన గోవా అయితే కంప్లీట్ చేస్తాం నైట్ వరకు. ఇప్పటికైతే ఫొటోస్ అన్నీ రీల్స్ ఫొటోస్ కానీ అన్నీ చేసుకున్నాం. ఇక మనం రేపు బయలుదేరుతున్నాం అన్నమాట ఇంటికి. ఎప్పుడు బుక్ అయినా టికెట్లు ఇంకా బుక్ కావాలి, ఇప్పుడు బుక్ చేయాలి నైట్ పోతున్నాం అంటున్నాం. చెప్పాలి రా భయ్ అప్పటి వరకన్నా. ఇక టికెట్లు అయితే ఇంకా బుక్ కావాలి. బుక్ అయినాక బ్యాక్ సైడ్ వ్యూ కూడా మొత్తం బీచ్ వ్యూ అదంతా మనం పట్టించుకోవాలి. ఇక అయిపోయింది, ఇక మనం అదే మనం చేసుకున్నాం. మాకు ఎంతవరకు అయిందో అంతవరకే మేము బ్లాగ్ అయితే పెట్టేసినాం గైస్. ఇన్నే పార్ట్స్ అవుతున్నాయి, ఫోర్ పార్ట్స్ అవుతున్నాయి మేము బ్లాగ్. 4 పార్ట్స్ సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయి ఏమిటి. 7 అది ఒట్టి అన్న అప్పుడు బ్లాగ్లో పెట్టినా కదా. చెప్పిండే దాని తర్వాత ఎన్ని పార్ట్స్ అయితే అన్ని పార్ట్స్ చేస్తామని. కానీ నెక్స్ట్ టైం అయితే టెంపుల్స్కి ఏం పోము, ఓన్లీ ఎంజాయ్ అయ్యాకే వద్దాం, అప్పుడు తీద్దాం బ్లాగ్. ఈసారి భక్తి కోసం వచ్చింది మన ఛానల్ లేవాలి అని. నిజంగా భక్తి కోసం వచ్చిండే. ఫస్ట్ గుడికి పోయినాకనే గోవాకి వచ్చినాం. కానీ ఈ మంత్ కాకుండా నెక్స్ట్ మంత్ అట్లా, ఆ నెక్స్ట్ మంత్లోనా నెక్స్ట్ మంత్ విష్ణు బర్త్డే వాళ్ళకి వచ్చేది. విష్ణువన్ బర్త్డే, వెంకటేశ్వర బర్త్డే, ఇద్దరిది డే బై డే ఉంటుంది. ఇక మేము ఆ రోజు ఇక పెద్ద ట్రిప్ వేద్దాం, చూద్దాం ఇక ఏమవుతుందో అది. కానీ గోవాకి అయితే నెక్స్ట్ టైం అయితే పక్క వద్దాం, ఓన్లీ ఎంజాయ్ మూమెంట్స్ కోసం వద్దాం గోవాకి. ఓకే నైస్. ఈ బ్లాగ్ అయితే నైట్ ఇట్లా కంటిన్యూ చేద్దాం. చలో గాయస్, మొత్తానికి అయితే లాస్ట్ డే ఆఫ్ గోవా. ఐస్ క్రీమ్ తింటున్నాం, ఏం చేయాలో తెలియక. మేము మందాదాం కదా, అందుకోసం ఐస్ క్రీమ్. గోవాకి వచ్చేటోళ్ళు నన్ను ఉంటే తెలుగు వాళ్ళు, ఇక్కడ మనకి బెస్ట్ ప్రైజెస్లో ఒకటి ఉంది, దూరతి విల్లాస్ అని చెప్పేసి. కళ్యాణ్కి జస్ట్ ఒక 100 మీటర్స్ డిస్టెన్స్ అంతే. అన్న వాళ్ళది ఇది దూరతి వైన్స్ కూడా కిందనే ఉంటుంది. వైన్స్ కూడా కిందనే ఉంటుంది. రీజనబుల్ ప్రైజెస్, వెరీ రీజనబుల్. అసలు ఫుడ్ కూడా కిందనే ఉంటుంది. ఐస్ క్రీమ్స్, కిరాణా స్టోర్స్. సగం మన నాన్న ఇస్మాయిల్ ఆడేమో తింటుండు, చూద్దాం. అయితే మన గోవా ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. ఈ విలా పేరేంటిది బ్రో? దూరతి విల్లాస్ అంట. మనకు తక్కువ బడ్జెట్లో దొరికింది. 2 రూమ్స్ తీసుకున్నాం, 3K పడ్డది. చాలా బెస్ట్ ఆఫర్ ఇది గోవాలో. ప్రైజెస్ ఎవరు చెప్పారు, మేము చెప్పేస్తున్నాం డైరెక్ట్ మీకోసం. ఎందుకంటే ఆంటీ వాళ్ళు మన తెలుగు వాళ్ళే కాబట్టి అట్లా అని చెప్పి చెప్తున్నాం. మీకు బిల్లింగ్ పక్కకి ఇంకొకటి ఏంటంటే షెఫ్స్ ఉన్నారు మొత్తం. వాళ్ళు ముంబై హోటల్ ప్రొఫెషనల్ షెఫ్స్ అంట, మస్తు చేస్తారు ఫుడ్ అయితే. పొద్దున మ్యాగీ, బిర్యానీ అయితే సాలిడ్, హైదరాబాద్ దమ్ బిర్యానీ సాలిడ్ అయితే చేసారు మాకైతే. 10 మంది కరెక్ట్ సరిపోతుంది. ఒక హండీ తీసుకుంటున్నాం మేము ఈరోజు. ఒక హండీ తీసుకున్నాం కాబట్టి బరాబర్ సరిపోతుంది. మాది లాస్ట్ డే గాయస్. ఇక మా ట్రై అయితే మేము చేసినాం, మీ పార్ట్స్ ఇంకా కంటిన్యూ అయ్యకపోతున్నాం కాబట్టి ఈ బ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాం. సో ఇక గేమ్స్ బి అన్నాం కాబట్టి ఇక గేమ్స్కి బి అంత బడ్జెట్ లేదు. బడ్జెట్ ప్రైజెస్ అయితే మనం చెప్తాం, ఒక షార్ట్ వీడియో పెడతాం బడ్జెట్ ప్రైజెస్ అయితే, దాంట్లో చూసుకోవచ్చు గోవాది. మళ్ళీ నెక్స్ట్ మంత్ అన్నా ఆ నెక్స్ట్ మంత్ అన్నా కన్ఫర్మ్ వస్తాం గోవాకి. ఓన్లీ గేమ్ పర్పస్ వస్తాం, అది ఇంకా ఎంజాయ్ చేద్దాం మనం. ట్రిప్ పబ్స్ బి కవర్ చేద్దాం. ఇక మనం కానీ ఆడతాం డాన్స్, బీచ్లో గేమ్స్ ఆడతాం అనుకుంటే. మీకు ఒకవేళ బడ్జెట్ కావాలంటే మెసేజ్ చేయండి. 5 దగ్గర ఉంటుంది. 5 సిన్నర్స్ అకౌంట్స్ 5 మెంబర్స్ దగ్గర ఉంటుంది. ఒకళ్ళు ఇవ్వకపోయినా ఎవరైనా ఒకళ్ళు యూస్ అయితే పక్క మీకు రిప్లై ఇస్తారు. ఇక చలో గైస్, రిప్లై వస్తుంది. వీడికైతే మన అన్ని పార్ట్స్ బ్లాగ్ కంప్లీట్ అయిపోయింది అన్నమాట. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు ద 5 sinners. చలో బాయ్ గైస్, టాటా. ఐస్ క్రీమ్, లైక్, షేర్, సబ్స్క్రైబ్.